అన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎటువైపు మొగ్గు చూపుతారు ప్రజలేమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నామని నవీన్ యాదవే విన్ అవుతారండి 100% షూర్ దాన్ని. ఎందుకని అంత ధీమా ఎందుకు వ్యక్తం అంటే చేస్తున్నారు? ఇక్కడ ప్ర లోకల్ వ్యక్తి అండి. కాకుండా ఇక్కడ చూడలనే చెందిన వ్యక్తి. కాన్స్టిట్యూన్సీలో ఏమి పొరపాట్లు ఉన్నాయి, ఏమి డెవలప్‌మెంట్ కాలేదు అన్నీ అవగాహన వ్యక్తి. ఆల్రెడీ ఇప్పుడే కాదు గత 15, 20 ఏళ్ల నుంచి పబ్లిక్‌లో ఉన్న వ్యక్తి. చదువుకున్న స్టేజ్ నుంచి గాని అందరికి హెల్పింగ్ నేచర్ ఉన్న మనసున్న వ్యక్తి కాబట్టి 100% ఎలిజిబుల్ ఫర్ టు ఎమ్మెల్యే గారు. నిన్న సునీత గారు కన్నీళ్లు పెట్టుకొని మరి నాకు ధైర్యంగా మీరు ఉండాలి అనే మాటలు మాట్లాడింది. వాటిని ఎలా చూస్తా ఉన్నారు? అట్లేం లేదన్న. సింపతి నడవదన్న. సింపతి ఓట్లుతోని గెలవడం చాలా కష్టం ఇప్పుడు. సో, అవన్నీ పబ్లిక్ మారిపోయిందన్న. అప్పటిలాగా లేదు కదా! అభివృద్ధి ఎవరు చేసిర్రు ఏందని చెప్తారు. కంపల్సరీ నవీన్ యాదవ్ ఇంకా మంచిగా కాన్స్టిట్యూన్సీ అని చెప్పి నవీన్ యాదవ్‌కి మొగ్గు చూపుతారు అంటే ప్రజలు. నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చాలా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఒక రౌడీజం సంబంధించిన ఫ్యామిలీ అనుకుంటే చెప్తా ఉన్నారు. వీటన్నిటిని ఎలా చూస్తా ఉన్నారు? అవన్నీ తప్పన వాళ్ళు ఏం దొరుకుతలేదు ఆయన మీద. ఆల్రెడీ ఏఎస్ఎస్ ఆయన పేరు అందరు ప్రతి ఒక్క పార్టీలు అనుకున్నారు. నవీన్ యాదవ్ పేరు రావద్దు. నవీన్ యాదవ్ పేరు 100% గెలుస్తుంది. ప్రతి ఒక్క బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, మిగతా ఏ పార్టీలైనా అనుకున్నారు. ఆయన పేరు రాగానే అడలిపోయారు. అమ్మ కంపల్సరీ ఆయనే విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. సో ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి ఎలిగేషన్ పెట్టాలి, రౌడీ అని అవన్నీ అనాలి. కానీ అవన్నీ ఫాల్స్ మాటలు. అవన్నీ ఫాల్స్ కాదు. ఆయన మంచి చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ పర్సన్, పబ్లిక్ లో ఉన్నాడు, మంచి ఏందో చెడు ఏందో అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి మేము దగ్గర నుంచి చూసినాము. మేము ఎలా అడుగుంటాం, మాకు ఆయనకు 1-2 కిలోమీటర్ డిస్టెన్స్. మేము కాలేజ్ డేస్ ఉన్నప్పటి నుంచి ఆయన మాకు పరిచయం. ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ లాగా ఆయన ఏందో, ఆయన మనిషి ఏందో, ఆయన వ్యక్తిత్వం ఏందో మాకు అన్ని తెలుసు. అన్ని మంచి పనులు చేసారు కాబట్టి ఏదో ఒకటి బురద కలిపే ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మనం రివర్స్ చెప్పినాం అనుకో, మనం కూడా వాళ్ళది కూడా మనం కూడా చెప్పొచ్చు. చెప్పినాం అనుకో, అదేమో మళ్ళీ ఉల్టా వేసి దాన్ని వేరే పద్ధతిగా మార్చి చేస్తారు. అందుకోసం మేము సైలెంట్ ఉంటున్నాం. మనకు అవసరం వాళ్ళ మోటివే అది. మేమేమైనా రివర్స్ గా మాట్లాడాలి, మేమేమైనా ఇంకా గలీజ్గా మాట్లాడాలని చూస్తాం. మాకు అవసరం లేదు. మేము కష్టపడతాం, గెలిపిస్తాం బస్ అంతే. ఇట్లా గోపీనాథ్ గారు హ్యాట్రిక్ గెలిచారు. ఎటువంటి పనులు చేశారు? తను ఏ విధంగా అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు? ఏం లేదన్న. ఆ తప్పు చేసినామని చెప్పి ఎవరైనా లేవనెత్తితే కానీ ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా లేకపోతే మాత్రం వాళ్ళ మీద పోలీస్ కేసులు, ఆ కేసులు తప్ప ఇంకేం లేదు. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటారు? ఎంత? 100% నాకు తెలిసిన మటుకన్నా నా వ్యూ ప్రకారం అయితే 40,000 మెజార్టీతోనే ఇస్తాను. 40,000-50,000 మెజార్టీ దాకా పక్కా గెలవాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం. మనం అది గెలవాలి. బై ఛాన్స్ దేవుడి దయ వల్ల మినిస్ట్రీ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా అది వచ్చింది అనుకున్న కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఎట్లుంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మన ఏ కాన్స్టిట్యూన్సీలో ఒక మినిస్ట్రీ పదవి బీసీ నాయకునికి వచ్చిందంటే కాన్స్టిట్యూన్సీ ఎంత డెవలప్మెంట్ అవుతుందో, ఎంత అభివృద్ధి చెందుతుందో మీ వైపే చెప్తున్నాను, వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి సర్వం సిద్ధమైపోయింది. ఇక్కడ తగ్గ పోరు ఉండే వాతావరణం అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు? అసలు ఏమనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉన్న ప్రజలు, సాధారణ ప్రజలు ఏమనుకుంటారు? అన్న నా పేరు షేక్ అజరుద్దీన్. ఇక్కడ నుంచి 100% కాంగ్రెస్ వస్తుంది. హై మెజారిటీతోని వస్తారు. నవీన్ భాయ్ గెలుస్తుంది. 100% గెలుస్తుంది. ఎందుకు మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ కొట్టారు, అదే రిపీట్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కదా. ఏమన్నా అలాంటి అవకాశాలు ఉన్నాయా? లేదు లేదు, అది మొత్తం డ్రామాలు ఉంది. అది మొత్తం డ్రామాలు ఉంది. అది ఏం రాదు. సింపతి ఓట్ ఏం రాదు వాళ్ళకి. మొత్తం డ్రామాలు. అందరి పైన కేసులు బుక్ చేసినారు. అయినా పని అదే. మార్నింగ్ ఉడితే అదే, ఎవరిపైన కేసు బుక్ చేయాలా, ఎవరు మనిషి ఉన్న ఆయన నవీన్ భాయ్ మనిషి ఉంటే వాళ్ళ పైన కేసు బుక్ చేయాలా, ఆయన అక్కడ పోతే వాళ్ళ పైన కేసు బుక్ చేయాలా, ఎట్లాంటి పని చేస్తారు ఆయన. ఇది ఇప్పుడు సాధారణంగా మనం చూసుకున్నట్లే మైనార్టీ ఓట్ల పైన అక్కడ డిఫెండ్ అక్కడ జరగడం కానీ గెలవడం కానీ ఉంటుంది. కానీ మైనార్టీలు ఎటువైపు చూస్తా ఉన్నారు? అన్న మైనారిటీ నువ్వు అడుగుతున్న మంచి క్వశ్చన్ అడిగిన అన్న. నాకు మైనారిటీ కోసం ఏం చేసినా అన్న, మాగంటి గోపీనాథ్ ప్రామిస్ ఇచ్చినారు అందరికి. కబ్రస్థాన్ జమీన్ ఇస్తా అని చెప్పినారు. నేను గెలిస్తే ఫస్ట్ పని అదే చేసేస్తా అని చెప్పినారు. ఇచ్చిన అన్న. మన కాంగ్రెస్ లో మన ఫయ్యూమ్ భాయ్ అని మా సీఎం రేవంత్ రెడ్డి సాబ్, అజరుద్దీన్ సాబ్ అందరు కలిసి ఇప్పించిన జమీన్ 7,500 ఎకర్ గజ్ ఇప్పించిన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటారా? లేకుంటే బీఆర్ఎస్ మేము గెలిస్తే గతంలో ఈ విధంగా చేస్తాం, ఇప్పుడు ఈ విధంగా చేస్తాం అని చెప్తున్నారు అన్న. బీఆర్ఎస్ అయితే ఏం చేయరు అన్న. నేను కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన. మంచిగా మాగంటి సార్ తోని మంచిగా క్లోజ్ ఉన్నా. ఏం చేసిన ఆయన పార్టీ కార్యకర్త కోసం ఏం చేయలేదు ఆయన. అర్థమైందా అన్న? మా పైన కూడా 3 కేసు ఉన్నా అన్న. ఒక్కోసారి కూడా ఆయన ఫోన్ చేసి ఏమైంది, కోర్టుకు పోయినా, నా సొంత డబ్బులు పెట్టి నేను కోర్టుకు పోతున్నా, 3 ఇయర్ నుంచి నేను పోతున్నా వస్తున్నా, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా పరేషాన్ అవుతుంది. ఏం కేసు అసలు అది అంటే ఎట్లా అంట,
ఆ టైంలో నవీన్ భాయ్ ఫోన్ చేసిన నాకు ఏమైంది అంటే, సార్ ఎట్లా ఎట్లా ఉన్నా అన్న అంటే, ఏం టెన్షన్ తీసుకోవరా, పొలిటికల్లో ఉంటుంది కేసు అయినా నాకు ఈ నమ్మకం ఇచ్చిన అన్న. నమ్మకం వచ్చినప్పుడు మనం అందరు మైనారిటీ వాళ్ళు అందరు నవీన్ భాయ్కి ఓటేస్తా, 100% కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తా మన మైనారిటీలో. అంటే ఇప్పుడు మైనారిటీ చూసుకున్నట్లయితే అజారుద్దీన్ గారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నారు అనేది తెలుస్తా ఉంది. అంటే నిజమేనా? ఇక్కడ నవీన్ యాదవ్‌కి ఇవ్వడం వల్ల మీరేమైనా అసంతృప్తి ఉన్నారా? नहीं 100% अजहरुद्दीन साहब को मिनिस्ट्री भी आता, एमएलसी भी आता, 100% सीएम साहब देंगे, वादा करे सीएम साहब, 100% डेफिनेटली अजहरुद्दीन साहब को मिनिस्ट्री मिलता माइनॉरिटी. అంటే నవీన్ యాదవ్ ఎంతవరకు అంటే ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంట? అన్న మెజారిటీ అంటే నువ్వు అది ఆలోచించుకోవచ్చు, అది ఆలోచన కూడా తట్టదు. బంపర్ మెజారిటీ ఇది తెలంగాణలో మొత్తం హై మెజారిటీతోని నవీన్ యాదవ్ గెలుస్తుంది ఇక్కడ నుంచి. నవీన్ యాదవ్ జై కాంగ్రెస్, జై నవీన్ యాదవ్.